ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడంపై నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం పరిహారం చెల్లింపుపై చర్చించనుంది. తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి, కోఠి మహిళా వర్సిటీకి చాకల ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలపనుంది రేవంత్ సర్కార్. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల కుండ బద్దలు కొట్టాడని, కౌలు రైతులను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ ఆగ్రహించారు. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్టుంది కాంగ్రెస్ పాలన అన్నారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేళ బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాడని ఆగ్రహించారు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. 7 సీఈ స్థాయి ఇంజనీర్లు ఈరోజు కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కమిషన్ పబ్లిక్ హియరింగ్ కు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు హాజరవుతారు. గత నెలలో కమిషన్ 15 మందికి పైగా విచారణ జరిపింది. ఇవాళ 25 మందిని పైగా కమిషనర్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ పూణే నివేదిక కోసం లేఖలు రాసిన కమిషన్కు అవసరమైన సమాచారాన్ని అందజేస్తామని ఆయా బృందాలు తెలిపాయి. తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా 13 రోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులుంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ కానుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ వేగంగా జరిగింది. గడిచిన వారం రోజులుగా తన నివాసంలో పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు సాగించారామె. వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. ఎప్పుడు ఎలా చేయాలన్న దానిపై చర్చలు జరిపారు. పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న ఆమె ఆయా విషయాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఏమైనా మార్పులు చేర్పులు చేసిన తర్వాత బరిలోకి దిగనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే బతుకమ్మ ఫెస్టివల్ కు ముహూర్తం పెట్టినట్టు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. తిరుమల లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్స్లో ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ఆయన రిప్లై ఇచ్చారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. వైకాపా హయాంలో ఉన్న తీతిదే బోర్డే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. తిరుమల లడ్డులో జంతువులకు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ తాజాగా ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో మిగతా రాజకీయ పార్టీలతో పాటు ఏపీలో తాజాగా ఎన్నికైన ఎన్డీఏ సర్కారులో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీలోనూ టెన్షన్ మొదలైంది. కేంద్రం పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఏపీలోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతాయి. అయితే వచ్చే 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇవి జరిగే అవకాశం ఉంది. దీంతో ఏపీలో తాజాగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం పూర్తికాలం అధికారం చెలాయించే పరిస్థితి లేదని అర్థమవుతోంది. మొన్నటి వరకు 2 తెలుగు రాష్ట్రాలను వణికించిన వరుణుడు మరోసారి భారీ వర్షాలు కురిపించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం ఉంది. దీంతో 23వ తేదీ వరకు కోస్తా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మార్పు ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. తాను పార్టీ మారడం లేదని, 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నానని, ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని పేర్కొన్నారు కేతిరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన వెంట మరికొందరు వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు కూడా వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం ఉంది అంటున్నారు. జిల్లా అధ్యక్షులను నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పులు చేయవచ్చని ప్రచారం సాగుతోంది. ఏపీలో తిరుమల లడ్డు ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు తిరుమల లడ్డు ప్రసాదం తయారీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెయ్యి శాంపిల్స్ ని టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపగా వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని తేలిందని అన్నారు. శాంపిల్స్ తీసుకున్న 2 ట్యాంకర్లను వెనక్కి పంపామని, కల్తీ నెయ్యి పంపిన సప్లయర్ కాంట్రాక్ట్ రద్దు చేసి బ్లాక్ లిస్టులో కూడా పెట్టామని స్పష్టం చేశారు ఆయన. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సిద్దమవుతున్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. యుఎస్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఆయన పర్యటన ఖరారైందని విదేశాంగ శాఖ పేర్కొంది. క్వాడ్ సదస్సులో పాల్గొనాలని ప్రధాని మోడీకి జో బైడెన్ ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ఇందులో క్వాడ్ దేశాలు సైతం పాల్గొనున్నాయి. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత నుంచి వైద్యులు సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 41 రోజుల నుంచి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు శనివారం నుంచి అత్యవసర సేవలు అందిస్తామని ప్రకటించారు. ఓపీడీ సర్వీసుల్లోనూ, ఎంపిక చేసిన ఆపరేషన్లలోనూ పాల్గొనబోమని వైద్యులు స్పష్టం చేశారు. వైద్యుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చిన తరువాత వీటిని పునః ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వంతో ఇప్పటి వరకు జరిగిన 2 విడతల చర్చల్లో కొన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఏపీలో వెల్లడిన షాకింగ్ ఫలితాలను ముందే ఊహించి చెప్పిన కేకే సర్వే ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరగనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘోర పరాజయం చవిచూస్తుందన్నారు. బీజేపీ ఒక టైటానిక్ షిప్ అని, మునిగిపోతున్న నావలా మారిందని కేకే వ్యాఖ్యానించారు. పోటీ చేసే ప్రతి 3 సీట్లలో 2 బీజేపీ ఓడిపోతుందని స్పష్టం చేశారు. ఈ ప్రపంచానికి అతిపెద్ద ముప్పు అణ్వస్త్రాలని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అందరూ భూతాపం, పర్యావరణాల గురించి మాట్లాడుతుంటారని, తను మాత్రం ప్రపంచ దేశాల దగ్గర ఉన్న ఈ న్యూక్లియర్ స్టాక్ ఫైల్స్ ని పెను విపత్తుగా భావిస్తానని అన్నారు. ఆఖరికి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్ను అందిపుచ్చుకుందంటూ దాయాది దేశంపై ట్రంప్ కాస్త చులకన భావంతో మాట్లాడారు. హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ వైమానిక దాడులకు దిగింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 రాకెట్ లాంచర్లలో ఉన్న 1000 రాకెట్లను తమ యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసేందుకు సిద్ధం చేయగా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి రోజు మ్యాచ్లో టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకొలగా స్పిన్నర్ అశ్విన్ అద్భుతమే చేశాడని చెప్పుకోవచ్చు. అతి తక్కువ బంతులోనే సెంచరీ పూర్తి చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. అశ్విన్ ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఎంతగానో మెప్పించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడుతోంది. 5 వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నా ఎప్పట్లాగానే ఇంగ్లాండ్ విజయానికి ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అడ్డుగోడ్లా నిలిచాడు. హెడ్ అద్భుతమైన స్టైల్లో సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు.